అంతా అయిపోయింది. కాసేపట్లో శోభనం జరిగిపోతుంది. లేదు, ఆగిపోతుంది. ఏ నమ్మకంతో అంటున్నావు? వాళ్ళ దురదృష్టంపై నమ్మకం ఉంది. అమ్మ నిత్య, తీసుకోమ్మా. అమ్మ నిత్య, వెళ్ళమ్మా. వచ్చావు బంగారు, రా. అరే అబ్బబ్బబ్బా, ఏంటండి మీ తొందర? పాలు షేర్ చేసుకోవటం, నువ్వు నా కాళ్ళకి దండం పెట్టుకోవడం, ఇద్దరం కబుర్లు చెప్పుకోవడం, ఇవేవి వద్దు. డైరెక్ట్ వార్. వద్దు, పద్ధతి పద్ధతే. ఆ ఫార్మాలిటీస్ని పెట్టుకుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అసలు కార్యం వచ్చేసరికి ఏదో ఒక అడ్డంకి వస్తుంది. ఫస్ట్ నైట్ కి పులిస్ పడుతుంది. ఏం కాదు, ఈసారి ఆగదు. నువ్వు ఆ మాత్రం హామీ ఇస్తే చాలు. మీరు దేవుళ్ళు ఇవ్వండి. నువ్వేం కోరుకుంటా జరిగిపోవాలి. ఆశీర్వదించాను. కమా. ఆత్రంలో మొత్తం తాగేకండి, సగం నాకు ఇవ్వండి. అయ్యో, ఆగండి ఆగండి ఆగండి. ఏంటి? లైట్ లైట్ ఆర్పాలి కదా. ఈ టీంలో ఫోన్ ఏంటి? బా, ఫస్ట్ నైట్ గదిలో ఫోన్ పెట్టింది ఎవరు? నేనేనండి. ఎవరో చూస్తే ఆగండి. ఎందుకు? స్విచ్ ఆఫ్ చేయి. మాట్లాడి ఆఫ్ చేస్తానండి. వద్దు బంగారం, ప్లీజ్ స్విచ్ ఆఫ్ చేయి. సరే. అమ్మ ఫోన్ చేస్తుందేంటి? ఎందుకు చేసింది? హలో. ఆఫ్ చేయమంటే లిఫ్ట్ చేసేవేంటి? ఎవరు? హలో అమ్మా. అమ్మా, ఫోన్ చేసి మాట్లాడవేంటి? అమ్మా, హలో, ఏంటో శబ్దం? అమ్మా, అమ్మ వినిపిస్తుందా? అమ్మా,
ఏమైంది నిత్య? అమ్మా వినిపిస్తుందా అమ్మా? హలో నిత్య నిత్య ఏమైంది నిత్య? హలో 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 అమ్మా. మీ అమ్మకి యాక్సిడెంట్ అయిందమ్మా. తలకి గట్టి దెబ్బ తగిలి రోడ్డు మీద పడిపోయింది. నిత్య 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 ఆగు నిత్య. ఏమైందమ్మా? నిత్య నిత్య అమ్మ నిత్య 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 ఏమైంది? జై ఏమో తెలియదు డాడ్. వాళ్ళ మామ్ నుంచి కాల్ వచ్చింది. అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది. వాళ్ళమ్మకేదో అయినట్టుంది. నువ్వు కూడా వెళ్ళి జై. ఈసారి కూడా శోభనం ఆగిపోయింది. కాదు కాదు, ఇంటి కోడలే ఆపేసింది. ఇప్పుడు చెప్పండి, ఎవరు అపశకునం? ఇప్పటికైనా మీకు అర్థమైందా? అపశకునానికి, అరిష్టానికి, అన్ని దరిద్రాలకి మనిషి రూపము నిత్య అని. ముహూర్తం టైం దాటిపోయింది. ఈ పార్టీకి ఫస్ట్ నైట్ ఫినిష్ అయి ఉండాలి. వావ్, జో కాలింగ్. ఏంటి జో, ఫస్ట్ నైట్ రూమ్ డోర్ క్లోజ్ అయింది, లైట్ ఆఫ్ అయిందని చెప్పడానికి కాల్ చేసావా? లేదు నిత్య, తులసికి యాక్సిడెంట్ అయిందని మంగ ఫస్ట్ నైట్ ఆపేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వాట్? తులసికి యాక్సిడెంట్ అయిందా? ఎలా? సెల్ఫ్ యాక్సిడెంట్, కావాలని చేసుకుంది. షట్ షట్. మంగని కన్నది మా మామ అయితే పెంచిన ఆ తులసికి అంత ప్రేమ ఎందుకు? తాను చావు మీదకి తెచ్చుకొని మంగ చావుని ఆపడం ఎందుకు? పెంచిన ప్రేమ కూడా ఉంటుంది కదా. ఉండదు. ఆ మంగపై ఎవ్వరికి ప్రేమ ఉండకూడదు. అంతా దాన్ని బలి పశువులాగే చూడాలి. నా కోసం అది బలి కావాలి. ఇంటి దాకా వచ్చిన తులసిని ఇలా చేస్తుందని ఊహించక అనవసరంగా వదిలేశాను. ఛ! మా మామ్లో దాన్ని లాక్ చేసుంటే ఈ ప్రాబ్లమే వచ్చిండేది కాదు. ఛ! ఇంతకీ అది బతికిందా చచ్చిందా? తెలీదు నిత్య. చచ్చుంటే పీడ పోతుంది. ఛ! ఛీ! ఛ! సిస్టర్, తులసి అనే పేషెంట్ ఏ రూమ్ లో ఉన్నారు? ఆ రూమ్ లో ఉన్నారు. థ్యాంక్ యూ. డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదమ్మా. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఎంత పని చేసావమ్మా.
ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు? నేను చనిపోయి నిన్ను బ్రతికించాలనుకున్నాను. ఏంటమ్మా అన్నావు? శోభనం ఆగిపోయిందా? ఆపటానికి ఇలా చేసావా? ఎందుకమ్మా? నేను సంతోషంగా ఉండటం నీకు కూడా ఇష్టం లేదా? ఆ స్వరూప మేడం మాటలు విని నువ్వు కూడా నాకు శత్రువు అవుతావా? అమ్మా, నువ్వు నా కన్న తల్లివమ్మా. నువ్వు ఉండాల్సింది నా పక్కన కానీ ఆవిడ పక్కన కాదు. నేనేం చేసినా నీ మంచి కోసమే చేశాను మంగా. ఇంతకు మించి నన్నేవి అడక్కు. ఏంటమ్మా మంచి? ఆయన నేను కలవకుండా విడిపోవడమా మంచి? అమ్మా చెప్పమ్మా, మాట్లాడమ్మా. అమ్మా అమ్మా మాట్లాడమ్మా, లే అమ్మా. అమ్మా అమ్మా. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆవిడేం మాట్లాడలేరు. నొప్పి తెలియకుండా ఉండటానికి సడేషన్ ఇచ్చాను. రేపు ఉదయం రండి. ఎవరికి యాక్సిడెంట్ అయింది నిత్య? అది అది మా మా అమ్మ. మీ మామ్కి యాక్సిడెంట్ అయిందా? కాదండి. మరి ఎవరికి ప్రమాదం జరిగింది? తను తను మా తులసి గారు మన ఇంట్లో వంట చేసిన పని మంచి, అంతే కదా? ఆవిడ కోసం మన ఫస్ట్ నైట్ ఆపుకొని వస్తావా? అసలు నువ్వేం చేసావు నీకు తెలుస్తుందా నిత్య? నువ్వే ముహూర్తం పెట్టించి, నువ్వే అన్ని అరేంజ్మెంట్స్ చేయించి, చివరికి నువ్వే మన తొలి రాత్రిని ఆపేశావు. నీతో మీ మామే ఆపించింది. మంచితనం అనే నీ బలహీనతను తన బలంగా వాడుకుంది. పని మనిషిని కూడా నీ మనిషిగా చూస్తావని, తనకి యాక్సిడెంట్ అయితే నువ్వు పరిగెత్తుకొస్తావని ఇలా ప్లాన్ చేసింది. తెలివిగా మన దెబ్బ కొట్టాలనుకుంది. కానీ నన్ను రెచ్చగొడుతుందని మీ మామ్కి తెలియట్లేదు. నా సహనాన్ని ఓపికని పరీక్షిస్తే నేనేం చేస్తానో తనకు తెలియదు నిత్య, కానీ తెలిసేలా చేస్తాను. మనిద్దరిని విడగొట్టాలన్న మీ మామ్ దురుద్దేశాన్ని దెబ్బ కొడతాను. మనం 3 రాత్రుల్ని ముగించి నేనేంటో మీ మామ్కి చూపిస్తాను. ఇది మీ మామ్పై నేను ప్రకటిస్తున్న యుద్ధం నిత్య. ఇందులో గెలిచేది మనమే. ఇద్దరం కలిసి మీ మామ్ని చిత్తుగా ఓడిద్దాం. పద, ఇంటికెళ్దాం. తులసి గారికి ఎలా ఉంది? పర్వాలేదండి, ప్రమాదం ఏం లేదని చెప్పారు. ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చంతా మనమే పే చేస్తామని నేను డాక్టర్కి చెప్తాను. తన గురించి నువ్వేం వరి అవ్వకు. పద.
ఏంటి మామ్, శోభనాన్ని ఎలా ఆపాలా అని తల బద్దలు కొట్టుకుంటున్నావా? ఆలోచించి ఆలోచించి నీకిప్పుడు తల తిరుగుతున్నట్టుంది కదూ? నీకిచ్చిన కాఫీలో మత్తు మందు కలిపాను. తెల్లారిపోయింది, శోభనం జరిగిపోయింది. మంగా 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 లేచావా మామ్? గుడ్ మార్నింగ్. తెల్లారిపోయింది. హా వాళ్ళ ఫస్ట్ హా నైట్ జరిగిపోయి ఉంటుంది. మంగకి హా హా మంగకు? అయ్యో మంగ స్టాప్ మామ్. ఫస్ట్ నైట్ జరగలేదు, ఆగిపోయింది. ఎస్ మామ్, నువ్వే గెలిచావు. శోభనం ఆగిపోయింది. తల్లి ప్రేమ ఆపేసింది. తల్లి ప్రేమకు ఇంత పవర్ ఉంటుందని నాకిప్పటిదాకా తెలియదు. కన్న పెగ్గు కోసం ఎంతకైనా తగ్గిస్తారని అస్సలు తెలీదు. రక్త మాంసాలు పంచిన బిడ్డ కోసం తల్లి తన ప్రాణాలు సైతం లెక్క చేయదు అని నాకసలు తెలియనే తెలీదు. నిత్యకి నిజం తెలిసిపోయిందా? మంగ తన సొంత సిస్టర్ అని తెలిసిపోయిందా? కంగారు పడకు మామ్, ఇదంతా నీ గురించి చెప్పలేదు. మంగను కని పెంచిన తులసి గురించి చెప్పాను. శోభనం ఎలాగైనా ఆపాలని, మంగ బ్రతకాలని ఆ తులసి తనకు తాను యాక్సిడెంట్ చేసుకుని హాస్పిటల్ పాలైంది. మంగ ఫస్ట్ నైట్ ని ఆపుకొని తల్లిని పరామర్శించడానికి పరిగెత్తుకెళ్ళింది. థ్యాంక్ యూ తులసి. నువ్వు ఆపుతావనుకుంటే ఆ తులసి ఆపింది. కానీ ఈ రోజు ఎవరు ఆపుతారు మామ్? నీ వల్లే తులసికి యాక్సిడెంట్ అయ్యుంటుందని జయి మంగ నమ్ముతున్నారు. వాళ్ళిద్దరికీ నీపై పీకల దాకా కోపం ఉంది. నీపై పంతం సాధించడానికైనా ఈ రోజు రాత్రికి వాళ్ళు ఫస్ట్ నైట్ చేసుకుంటారు. నువ్వు కూడా దాన్ని ఆపడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తావనుకో. కానీ ఈసారి నేను ఆపను మామ్. అలా అని నీతో యుద్ధం మానేసి సందుకొచ్చాననుకోకు. మన వార్ స్టిల్ కంటిన్యూ. ఈసారి నేనే గెలుస్తాను మామ్. ఖచ్చితంగా నేనే విన్ అవుతాను. నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. నువ్వు అస్సలు ఊహించలేవు. అంతా అయిపోయాకే నీకు తెలుస్తుంది. ఏం చేయబోతున్నావు బేబీ? టెన్షన్ ఎందుకు మామ్? వెయిట్ అండ్ సీ. నిన్న రాత్రి ఫస్ట్ నైట్ ఆగింది కదా, ఆ సక్సెస్ ని ఎంజాయ్ చెయ్యి. ఈవినింగ్ వరకు సెలబ్రేషన్స్ చేసుకో మామ్. నైట్ కి మంచి ట్విస్ట్ ఇస్తాను. అన్నట్టు నైట్ బాగా నిద్ర పట్టింది కదా, డీప్ స్లీప్ లోకి వెళ్ళుంటావు. ఫుల్ రీఛార్జ్ అయి ఉంటావు. ఆ ఎనర్జీని వేస్ట్ చేసుకోకు మామ్.
ఎంజాయ్ చెయ్యి.